ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఉన్న గువ్వల హఠాత్తుగా ఎగిరిపోవడం కారు పార్టీలో తీవ్ర కలవరం కలిగిస్తోందని అంటున్నారు. ఆయన ఈ నెల 9న బీజేపీలో చేరతారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. దీంతో పాలమూరు జిల్లాలో కారు పార్టీని వీడే ఇతర నేతలు ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేస్తూ తన లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపారు. లోకల్ బాడీ ఎన్నికలు ముందుకొస్తున్న ఈ సమయంలో ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామంతో పార్టీ అధినేతతో పాటు ఇతర నేతలు షాక్ కి గురయ్యారనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. గువ్వల బాలరాజు రాజీనామాను అడ్డుకోవడానికి కొందరు పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నెల 2న ఆయన తన రాజీనామా లేఖను మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారని సమాచారం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2007లో గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి పార్టీపరమైన కార్యక్రమాల్లో కీలకంగా పనిచేయడంతో పాటు ఉద్యమ విస్తరణకు కృషి చేశారు. మొదట 2009లో నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి టీడీపీ బీఆర్ఎస్ కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండవసారి గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్గా పనిచేశారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఆయన గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలు సీటు ఆశించి భంగపడ్డారు. ఆ ఎన్నికల్లో ఆ సీటును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేటాయించడంతో గువ్వల కాస్త అసంతృప్తికి లోనయ్యారట. పార్టీలో తనకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని, అధినేత కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని అనేకసార్లు ఆయన తన సన్నిహితుల ముందు ప్రస్తావించి వాపోయినట్టు సమాచారం. భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని, ఆ పొత్తు కంటే ముందే తాను బీజేపీలో కలుస్తున్నట్టు ముఖ్య అనుచరులతో గువ్వల బాలరాజు మాట్లాడినట్టు ప్రచారం జరుగుతున్న ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజీనామా చేసిన చూద్దామని చూస్తున్నాం. రాజీనామా అయితే చేసేసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా. అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిస్తే అయిపోతుంది కదా వీళ్ళకంటే ముందే. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి పార్టీపరమైన కొన్ని కీలక బాధ్యతల్ని ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అప్పగించారట కేసీఆర్. అది కూడా గువ్వల బాలరాజుకు మింగుడు పడ్డం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు కోసమే బాలరాజు పార్టీ మారే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీనే అనే అంచనాతో గువ్వల కమలం వైపు అడుగులు వేస్తున్నట్టు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రచారం జరుగుతూ ఉన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు విలీనమైతే అచ్చంపేట సీటు కేటాయింపు తనకు వ్యతిరేకంగా జరిగితే అప్పుడు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ఆ 2 పార్టీల విలీనం కంటే ముందే బీజేపీలో చేరటం మేలని గువ్వల భావించినట్టు తెలుస్తోంది. గువ్వల బీజేపీలో చేరిక పట్ల పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. మాజీ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారికి గువ్వలతో విభేదాలు ఉండేవి. భరత్ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ గువ్వల బాలరాజు ఆనాడు అడ్డుకున్నారని ఆనాటి ఎంపీ రాములు బహిరంగంగానే ఆరోపించారు. గువ్వల కారణంగానే తండ్రి కొడుకులు ఇద్దరు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారని అప్పట్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలరాజు బీజేపీలో చేరుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత మాజీ ఎంపీ రాములకు గువ్వలకు మధ్య రాజీ జరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించిన ఫామ్ హౌస్ కేసులో గువ్వల బాలరాజు పేరు కూడా ఉంది. ప్రస్తుతం ఈయన బీజేపీలో చేరుతుండటంతో ఆ రోజు ఈ కేసులో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారా అనే ప్రశ్న చక్కర్లు కొడుతోంది. ఏదేమైతేనే గువ్వలతో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నాగర్ కర్నూల్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తాము బీఆర్ఎస్ పార్టీని వీడటం లేదని, ఈ విషయంలో తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహిస్తున్నారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న పార్టీ మార్పుల వ్యవహారం ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.